దానియేలు ఎంత అసాధారణమైన వ్యక్తి అంటే, దానియేలు ఒక రాత్రి సింహాల గుహలో గడిపినాడు. చూడండి ఎంత అసాధారణమైన వ్యక్తిగా దేవుడు దానియేలును మార్చున్నాడు. ఒక రాత్రి సింహాల గుహలో గడిపినాడంటే ఎంత ఎక్స్ట్రాడినరీ పర్సన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాలు దానియేలును టచ్ చేయలేకపోయినాయి. ఈరోజు నీ చుట్టూ శత్రువులు ఉన్నా భయపడవద్దు, ఎవ్వరు నిన్ను టచ్ చేయలేరు. ఎందుకంటే నీవు ఒక అసాధారణమైన వ్యక్తివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నిన్ను ఆ విధంగా మార్చబోతున్నాడు. దేవుడు ఈరోజు నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాడు. నువ్వు యేసయ్య చేతిలోనికి వెళ్ళనంత వరకే సాధారణమైన వ్యక్తివి. యేసయ్య చేతిలోనికి వెళ్ళనంత వరకే నువ్వు పేదవాడివి. యేసయ్య చేతిలోనికి వెళ్ళనంత వరకు నువ్వు అనారోగ్యంతో ఉన్న వ్యక్తివి. కానీ ఎప్పుడైతే యేసయ్య చేతిలోనికి వెళ్తావో, ఇదిగో ఆ సృష్టికర్త చేతిలోనికి వెళితే నీకు ఏ కొదువ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సృష్టికర్త చేతిలోనికి వెళితే ఏ అనారోగ్యం నీ జీవితంలో ఉండదు. నీవు త్యాగపూర్వకమైన జీవితం జీవించాలంతే. ఆ చిన్న పిల్లవాడు తన దగ్గర రొట్టెలు అట్లే పెట్టుకున్నాడు. ఆ రొట్టెలు తన దగ్గర ఉన్నంత వరకు అవి 5 రొట్టెలు 2 చేపలే. కానీ ఎప్పుడైతే త్యాగం చేశాడో, ఎప్పుడైతే యేసయ్య చేతిలోనికి ఇచ్చాడో 5,000 మందికి ఆశీర్వాదకరంగా రొట్టెలు మారినాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము నీ అంతకు నువ్వు జీవిస్తే వ్యర్థమే. కానీ యేసయ్య చేతిలోనికి వెళితే నిన్ను కూడా దేవుడు 1,000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితము విరవనంత కాలము ఏ కార్యము నీ జీవితంలో జరగదు. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గర నీ జీవితము విరవబడుతుందో, యేసయ్య చేతిలో నువ్వు వెళ్తావో, యేసయ్య నిన్ను అసాధారణమైన వ్యక్తిగా మార్చి భూలోకమంతటికి దీవెనకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దానియేలు ఎట్లా ప్రార్థన చేసేవాడో ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. చదవండి. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అప్పుడు ఒకడు చేతితో 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగద కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూడండి, దానియేలు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే అనుదినము అంట యథాప్రకారముగా ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన జీవితం అండి. ఈరోజు నీవు కూడా ఒక విశేషమైన వ్యక్తిగా, అసాధారణమైన వ్యక్తిగా మారాలంటే నీవు కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది జీవితాలు ఇది కరువైపోతుంది. ప్రార్థన జీవితం అనేది కనపడడం లేదు. మొబైల్తో గంటలు గడుపుతారు, చాలా సమయం వృధా చేస్తుంటారు. కానీ ప్రార్థన గదిలో కనపడేవారు కరువైపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలియకపోవచ్చు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతూ ఉంటావు. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థన చేస్తుంటే పరలోకము నుంచి దూతనే దిగి వచ్చిందంట. మన ప్రార్థన జీవితము దూతలు దిగే విధంగా మన ప్రార్థన జీవితం మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. మనం మొట్టమొదటిగా యేసు వైపు చూద్దాం, త్యాగపూర్వకమైన జీవితం జీవిద్దాం. మూడవదిగా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో దేవుడు నిన్ను ఒక అసాధారణమైన వ్యక్తిగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూతలు దిగి వచ్చినాయి దానియేలు కోసం. సింహాల బోనులో దేవుడు తన దూతను పంపి కాపాడినాడంట. ఎందుకంటే దానియేలు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీ సమస్యల్లో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నీ కోసం తన దూతలను ఆయన పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎక్కడైనా చూడండి, ప్రార్థన చేసే వ్యక్తి దగ్గర దూత ఖచ్చితంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ప్రార్థనా జీవితం కలిగిన వాడు కాబట్టి పేతురు ఉన్న చెరసాలలో దూత దిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీతో పాటు ఎప్పుడు దేవుడు దేవదూతలను ఉంచుతాడు. సమస్యలు చిక్కుకో, అందరూ సమస్యలు చిక్కుకున్నట్లు నువ్వు చిక్కుకో, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీకోసం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నుంచి ప్రార్థన జీవితం కలిగి ఉండు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం అసాధారణమైన వ్యక్తులుగా జీవించాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీర రీతిగా మనము జీవించకూడదు. నీ శరీరము పని చేయకూడదు, కానీ నీ ఆత్మ పని చేస్తూ ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆత్మ చేత శారీరక క్రియలను మనం చంపాలంట. ఆత్మానుసారంగా జీవించి శారీరక క్రియలను మనం చంపాలి. నీలో ఏ శరీరాశ పని చేయడానికి వీల్లేదు, ఏ నేత్రాశ, ఏ జీవపుటమాన్ని పని చేయడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవించాలా. సాధారణమైన జీవితము జీవించడానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంటుంది, ఒక అసాధారణమైన జీవితం జీవించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఒక అసాధారణమైన వ్యక్తులుగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఒక అసాధారణమైన కార్యాలను మీరు చేయబోతున్నారు మీ జీవితంలో. ఎప్పుడైతే మీరు ఆత్మలో జీవిస్తారో సూపర్ న్యాచురల్ కార్యాలు ఎట్లా మారిపోతాయంటే రొటీన్గా మీకు మారిపోతాయి. ఎవ్రీడే యూ విల్ సీ ద మైటీ మిరకల్స్. హల్లెలూయా. ఎవ్రీడే యూ విల్ సీ ద హీలింగ్స్. ప్రతిరోజు స్వస్థతలు చూస్తారు మీరు, ప్రతిరోజు అద్భుతాలు చూస్తారు, అద్భుతాలలో నడుస్తూ ఉంటారు మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఇక్కడ ఒక సూపర్ న్యాచురల్ సీజన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సూపర్ న్యాచురల్ సీజన్ మీ జీవితంలో దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు. దేవుడు వెతుకుతున్నాడంట, ఎవరు నా వైపు చూస్తున్నారు, ఎవరు త్యాగపూర్వకంగా జీవిస్తున్నారు, ఎవరు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు, ఎవరు ఆత్మానుసారంగా జీవిస్తున్నారని దేవుడు వెతుకుతున్నాడు. ఆ లిస్టులో కానీ నువ్వు కనపడ్డావో దేవుడు నిన్ను అసాధారణమైన వ్యక్తులుగా మార్చివేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని ఘనపరుస్తాం. సూపర్ న్యాచురల్ సీజన్ మీ జీవితంలో దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా జీవించే ఒక సైన్యాన్ని దేవుడు లేపుకుంటున్నాడు ఈ స్థలములో. నీ జీవితంలో ఎట్లా నువ్వు మారిపోతావంటే భారతదేశానికి ఒక ఉజ్జీవం మోసుకొని పోయే ఒక జ్వాలగా దేవుడు నన్ను ఎన్నుకుంటున్నాడు.